అబ్బా, జస్ట్ మిస్సు. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీని శుభారంభం చేసేవాళ్ళం. పొరపాటుగా గెలిచేశారు ఇండియా వాళ్ళు. ఏంటి, పొరపాటుగా గెలిచామా? మేము 6 వికెట్లతో గెలిచాంరా బాబు. మిమ్మల్ని 228కి అవుట్ చేశాము తెలుసా? హలో, మీరు ఆ 228 కొట్టేకే 3 చెరువులు నీళ్ళు తాగారు. అది మీకు తెలుసా? ఏంటి, నా బ్యాటింగ్ మర్చిపోయావా? ఆడుతూ పాడుతూ 41 రన్లు కొట్టా తెలుసా? మా టీంలో సెంచరీ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? హాఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. హలో, హాఫ్ సెంచరీ గురించి మాట్లాడద్దు. నేనే ఫస్ట్లోనే క్యాచ్ మిస్ చేస్తే వాడు హాఫ్ సెంచరీ చేశాడు. లేదంటేనా మీరు 100కో 120కో ఆల్అౌట్ అయ్యేవాళ్ళు. స్కోర్ కొట్టామా లేదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇంకేంటి, ఇక బ్యాగులు సర్దుకున్నారా? ఎందుకు సర్దుతాం బ్యాగులు? ఇంకా మ్యాచ్లు ఉన్నాయి, అవి గెలుస్తాం, సెమీఫైనల్కి వస్తాం. రే బాబు, నెక్స్ట్ మీకు న్యూజిలాండ్తో పాకిస్తాన్తో ఉన్నారా మ్యాచ్లు? మీతో అంటే నాగిన్ డ్యాన్స్ మిస్ అయింది, కానీ ఆ న్యూజిలాండ్తో పాకిస్తాన్ వాళ్ళతో మిస్ అయ్యేదే లేదు. నాగిన్ డ్యాన్స్ చేయకుండా మా బంగ్లాదేశ్లో మేము అడుగు పెట్టేదే లే, ఇక తగ్గేదే లే. చావండి, మీ చావు మీరు చావండి. ఏంది రోహిత్ అన్న అంతలా ఎగుడుతున్నావు ఎవరిపైన? వదిలేరా, అవన్నీ వదిలే. అబ్బా, ఏమన్నా కొట్టావరా? నువ్వు సెంచరీ కొట్టకపోయింటే ఈరోజు మన పరిస్థితి ఏమయ్యేదో. భలే కొట్టావరా, సూపర్ రా. అంతేలే, పొగడతలన్నీ బ్యాట్స్మెన్స్కే. బౌలర్స్ ఉన్నారు, బౌలింగ్ చేసినారు అని గుర్తించే వాళ్ళే ఈ ప్రపంచంలో. రే షమి, ఏంట్రా అలా అంటావు? నీ బౌలింగ్కి ఎవరైనా పేరు పెట్టేవాళ్ళు ఉన్నారా? నువ్వు లేవని చెప్పి నేను పొగడలేదు అంతే. ఏదున్నా నేను ఫేస్ టు ఫేస్ వెనకాల మాట్లాడు, తెలుసు కదా. అయిపోయింది రోహిత్, ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలిచేసామంటే ఇక మనం డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళిపోవచ్చు. ఆ పాకిస్తాన్ వాళ్ళని తుక్కు రెగ్గొట్టాలి. తుక్కు గురించి పక్కన పెట్టు, కానీ ఏంటి కోహ్లీ, నీ పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అయింది. ముందుగానే నెక్స్ట్ మనకు పాకిస్తాన్తో మ్యాచ్. నువ్వు ఊరుకోండి రోహిత్, నువ్వేదో పెద్ద 100 కొట్టినట్టు. నువ్వు కొట్టింది 40 కదా, అంటే నేను 40 కొట్టానని చెప్పి నువ్వు ఇంకా తక్కువ కొడతావా ఏంటి? అలా కాదు రోహిత్, మన ఇద్దరం పాకిస్తాన్ పైన ఆడదాం, పాకిస్తాన్ వాళ్ళకు చుక్కలు చూపిద్దాం. ఏమంటావు? ఏంటో మనం ఇద్దరం ఇలాగే మాటలు చెప్పుకుంటూ బండ్లు ముందుకు నడిపిస్తున్నాం. ఏదో ఒక రోజు దొరికిపోతాము, ఆ రోజు టీం మొత్తం మనల్ని నిల్చోబెట్టి కడిగేస్తారు. ఏముందిలే అన్న, మీరు ఆడుకుంటే నేను ఆడతా, నేను ఆడుకుంటే శ్రేయస్ ఆడతాడు, శ్రేయస్ ఆడుకుంటే కేఎల్ రాహుల్ ఆడతాడు. ఇలాగే అందరూ వాడాడతాడు వీడాడతాడు అనుకుంటే లాస్ట్కి మనం ఇంటికి పోవాల్సి వస్తుంది. ఏంటి కోహ్లీ గొనుగుతున్నావు? ఏం లేదు, ఇలానే మనందరం కలిసిమెలిసి ఉండి బాగా ఆడాలని చెప్తున్నాను అంతే రోహిత్, అంతకుమించి ఇంకేం లేదు. సరే, ఇక మ్యాచ్కి ప్రాక్టీస్ టైం అయింది, వెళ్ళండి. ఏందన్నా ఇప్పుడే సెంచరీ కొట్టా, అప్పుడే ప్రాక్టీస్ అంటావు? ఒరే, నెక్స్ట్ మ్యాచ్ మనకున్నది పాకిస్తాన్తో, అంటే ప్రాక్టీస్ గట్టిగా చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదన్నమాట.